చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలమ్మా. అందరికీ వందనాలన్నా. అందరూ బాగున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది. లోకస్తులందరూ పోయే మార్గం ఏమిటి చెప్పండి? లోకస్తులు అందరూ పోయే మార్గం ఏమిటి? ఆలోచించండి కొంచెం. ప్రశ్న అర్థమైందా? లోకస్తులు అందరూ పోయే మార్గం ఏమిటి? మరణం. మరణం ఒకటే, ఎవరికి తేడా లేదు. ఇందాక పాటలో చూసాం, చిన్న పెద్ద కులము మతము ఏం లేదు, అందరూ మరణము రుచి చూడక బ్రతికే నరుడు ఎవ్వడు లేడని చెప్పేసి ఇందాక పాటలో విన్నాము. అలాంటి మరణానికి సిద్ధమవుతున్న ఒక వ్యక్తి తన చివరి మాటలు కుమారునికి ఎలా చెప్పాడు ఏమిటనేది ఈరోజు మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. లోకస్తులందరూ పోయే మార్గము మరణం. వాక్య సహాయమై ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన తండ్రి, సర్వోన్నతుడవు, సర్వశక్తి గల దేవా, మీ కృప, మీ అమూలమైన ప్రేమను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయనా, ఈ మధ్యాహ్న సమయమందు నీ మాటలు ధ్యానించుచుండగా ప్రభువా, నరుడుగా నేను మాట్లాడితే అది వ్యర్థము తండ్రి. ప్రభువా, నన్ను మరుగు చేసి నీ మాటలతో మీరే మాట్లాడి తండ్రి, చేరు వచ్చిన ప్రతి ఒక్క హృదయానికి, అలాగే తండ్రి యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్కరికి నీ మాటలు వివరించి అందరికీ అర్థమయ్యే విధంగా బోధించి ఆ మాటలను వర్ధిల్లు చేయమని మా ప్రభువును మా రక్షకుడైనటువంటి యేసు ప్రభు యొక్క శక్తిగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము. బాబు, ఈ మాట చదువునా నువ్వు? అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. తండ్రులు ఎవరనంటే చదవండి ఈ మాట. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. ఇక్కడ ఏం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో? తండ్రులారా అంటున్నాడు. అంటే ఎవరికి? పిల్లలు ఉన్న వారికి, అందరికీ, ఒకరి కాదు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక. ఎట్లా పెంచాలంట? ప్రభు యొక్క శిక్షలను బోధలను పెంచాలంట. పిల్లలకు కోపం ఎట్లా రేపుతాం చెప్పండి? వాళ్ళ కొడితే కోపం వస్తుంది, ఇంకా కొట్టిన దానికన్నా ఇంకా తిట్టినామనుకో వాళ్ళు ఇంకా కోపడతారు. ఇంకా ఒక పిల్లను ఇంకొక వారితో పోల్చి తిట్టినామనుకో ఇంకా ఎక్కువ బాధపడతారు. మీరు గమనించినారు లేదో, నీకన్నా వాళ్ళు బాగున్నారు, నీకన్నా వాళ్ళు బాగా చదువుతున్నారు అని ఎదుటి వ్యక్తిని పోల్చినామనుకో వాళ్ళకి ఇంకా కోపం రేపుతుంది. అలాంటి కోపం రేపకుండా ఎట్లా పెంచాలంట? ప్రభు యొక్క ప్రేమతో పెంచాలి, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను. ఇంతకు తల్లిదండ్రులుగా మీరు ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలంటే ఆ శిక్ష ఏంటో మీకు తెలియాలి, ఆ బోధ ఏంటో ముందు ఎవరికి తెలియాలి? తల్లిదండ్రులకు తెలియాలి. ఆ శిక్ష, ఆ ప్రభుది యొక్క బోధ తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లల్ని ఎలా పెంచుతాము? అది అసాధ్యం. అందుకే మనం ముందు ప్రభు గురించి తెలుసుకోవాలి. ప్రభు గురించి మనం తెలుసుకున్న తర్వాతనే మనం పిల్లలకు బోధించవచ్చు. అందుకే చెప్తున్నాడు, మీరు పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారి పెంచండి అని. ఎప్పటి నుంచి పెంచాలి? వయసు వచ్చిన తర్వాత పెళ్ళి అయ్యేటప్పుడు పిల్లోనికి చెప్తే వింటాడా? ఎప్పటి నుంచి పెంచాలి? చిన్నప్పటి నుంచే. ఒకసారి సామెతల గ్రంథము 22వ అధ్యాయము, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు. చూడండి, పిల్లలకి ఎప్పటి నుంచి నేర్పాలంట?
చిన్నప్పటి నుంచి బాలుడై ఉన్నప్పటి నుంచి వాళ్ళకు మనం ఏం చెప్పాలా? దేవుని గురించి మనం మంచి మాటలు చెప్తూ మంచి ఏదో చెడు ఏదో వాళ్ళకు మనం వివరిస్తూ ఉన్నామనుకో, ఆటోమేటిక్గా ఆ మాటలను బట్టి వాళ్ళు పెద్ద పెరుగుతారు. ఆ మాటలు వాళ్ళ హృదయాలలో స్థిరంగా ఉంటాయి. ఇంతకు బైబిల్ గ్రంథంలో చిన్నప్పటి నుంచే దేవుని సేవలో పెరిగిన ఒక సేవకుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? చిన్నప్పటి నుంచే, అంటే చిన్నప్పటి నుంచే కాదు, పుట్టక మునిపే ఒక ప్రమాణం చేసుకుంది ఒక తల్లి. ఇదిగో నా పిల్లవాడిని నేను దేవుని సేవలో పెంచుతానని చెప్పేసి పిల్లవాడిని పుట్టక మునిపే ఒక అమ్మ దేవుని మీద ప్రమాణం చేసింది. అన్నా గారు పిల్లలు లేకుండా ఉన్నప్పుడు దేవుని మందిరానికి వచ్చి మొరపెట్టుకుంది దేవునితో. రాత్రి అంతా ప్రార్థన చేసింది, ప్రభువా నాకు పిల్లలు లేకుండా పోయేసరికి నా యొక్క సవతి, ఇంకొక ఆమె ఉంటుంది, ఆమెకు ఒక ఆయనకి 2 భార్యలు ఉంటే ఒక భార్యకేమో పిల్లలు ఉంటారు, ఇంకొక ఆమెకేమో పిల్లలు లేకుండా ఉంటారు. ఆ పిల్లలు లేని దానిని బట్టి ఆమెకు ఎప్పుడు ఏంటి చిన్న చూపు అన్నమాట, అవమానం. ఆ తల్లి రాత్రంతా ప్రార్థన చేసి దేవునితో ఆమె మొరపెట్టుకుంది. ఏమని? ప్రభువా నా ప్రార్థన విని నాకు నువ్వు ఒక పిల్లవాడిని దయచేసినావు అనుకో, ఆ పిల్లవాడిని ఎట్లా పెంచుతానంది? నీ సేవలోనే పెంచుతాను, నీ భక్తిలోనే పెంచుతాను, పుట్టినది మొదలుకోను నీకే సమర్పించుకుంటానని చెప్పి ఆమె ఆ ప్రార్థనలో విన్నవించుకుంది. తర్వాత ఆమెకు పిల్లలు పుడతాడు. పిల్లోడు పుట్టిన వెంటనే వాళ్ళకు ఒక ఆచారం ఉంది. సంవత్సరము ముక్కుబొళ్ళు చెల్లించుకోనికి ఆలయానికి పోయేవారు. ఆ భర్త ప్రతి సంవత్సరం లాగానే ఇంకొక సంవత్సరం వచ్చిన వెంటనే పిలుస్తాడు, రా పోదాం ప్రార్థనకు పోదాం, మనము బలులు సమర్పించుకుందాం. అంటే ఆమె అంటుంది, ఇప్పుడు నా పిల్లవాడు పాలు తాగే వయసులో ఉన్నాడు, ఈ పిల్లవాడు పాలు ఎప్పుడైతే విడుస్తాడో, పాలు తాగడం మానివేస్తాడో అప్పుడే నేను వస్తాను, వచ్చి నా కుమారుని అక్కడ సమర్పించుకుంటాను అని చెప్పి ఆ హన్నా గారు మాట్లాడింది. తర్వాత ఆ సంవత్సరం పాలు మహా అంటే ఎన్ని సంవత్సరాలు వదులుతారు పిల్లలు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాల లోపల పాలు మానుకుంటారు. ఇప్పుడైతే 3 ఏళ్ళు కాదు, సంవత్సరంన్నరకే మానేస్తున్నారు. మీరు గమనించినారు లేదో? ఒకసారి సామెతల గ్రంథం తీయండి. సామెతలు కాదు, మొదటి సమూయేలు గ్రంథము 1 అధ్యాయము 22వ వచనం చూడండి. అయితే హన్నా బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండెను. అంటే భర్త పిలుస్తున్నాడు, రా ప్రార్థనకు పోదాం, మనం బలులు సమర్పించుకుందాం. అంటే ఈమె చెప్తుంది, నేను ఇప్పుడు రాను, నా పిల్లవాడు ఎప్పుడైతే పాలు వదిలేస్తాడో పాలు తాగకుండా అప్పుడే వచ్చి ఈ పిల్లవాడిని అక్కడే వదిలేసేస్తాను, అంతవరకు నేను రాను అని చెప్పి తన భర్తతో చెప్తుంది ఈ మాటలు. ఎందుకు అంత ఆమె ఆ ప్రమాణం పైన నిలబడిందంటే ఆమె దేవుని నమ్మింది. దేవుని నమ్మిన తర్వాత ఆ బహుమానం పొందింది. అందుకే ధైర్యంగా చెప్తుంది, నేను మాట నాకు దేవుడు తప్పలేదు, పిల్లని ఇస్తా అని చెప్పాడు, పిల్లని ఇచ్చాడు, ఆ పిల్లవాడిని నేను దేవునికి సమర్పించుకోవాలి అని చెప్పి ఆమె నిశ్చయించుకుంది. అందుకోసమే నేను పిల్లవాడు పాలు వదిలేంత వరకు రాను అని చెప్పింది. తర్వాత 24 వచనం చూడండి. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలను ఎత్తుకొని 3 కోడెలను, తూమెడు పిండిని, ద్రాక్షారస తిత్తిను తీసుకొని సీలోహులోని మందిరమునకు వచ్చెను. చూడండి, అప్పుడు పాలు విడిచిన ఆపేసిన తర్వాత వెంటనే ఏం చేసిందంటే పిల్లవాడిని తీసుకొని సిద్ధపడుతుంది. దేవుని ఆలయానికి పోయి ఆమె అనుకున్నటువన్నీ సమర్పించుకొని పిల్లోని కూడా అక్కడే వదిలేసి రావాలని, ఇంటికి తెచ్చుకోకూడదు, ఇంకా పిల్లవాడిని దేవుని సేవలో పెంచాలి అని చెప్పేసి నిశ్చయించుకుంది. చూడండి, ఆ పిల్లవాడే పెద్ద పెరిగి ఏమయ్యాడు? సమూయేలుగా పేరు పొందాడు. ఆ సమూయేలు ఎవరో కాదు, ఒక ప్రధాన యాజకుడు, ఒక ప్రధాన న్యాయాధికారి, ఒక ప్రధాన ప్రవక్తగా మారాడు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే తల్లి యొక్క ప్రేమను చూశాడు. తర్వాత పెద్ద పెరిగినప్పటి నుంచి ఒక ప్రధాన అధికారికి ఎట్లా మారాడంటే యాజకునిగా, ఇదిగో ఆలయంలో పెరిగాడు, ఒక యాజకుని దగ్గర పెరిగాడు. చూడండి,
ఆ తల్లి ఆ రోజు ఏం మొక్కుంది? నాకు పిల్లవాడు పుడితే నేను దేవుని యొక్క సేవలో పెంచుతానని చెప్పింది. ఆ తల్లి మొక్కడానికి కారణం ఏంటంటే ఆమెకు దేవుని మీద ఉన్నటువంటి భక్తి అలాంటిది. దేవుని గురించి ఆమెకు పూర్తిగా తెలుసు. చూడండి ఆమె దేవుని గురించి ఎన్ని మాటలు మాట్లాడుతుందో 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి ఉంటుంది చూడండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడు లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. యెహోవా అనంత జ్ఞాని, దేవుడే ఆయన క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి, గర్వపు మాటలు మీ నోటు రానియకుడి అని చెప్తుంది. తర్వాత జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఏ దేవుడే. యెహోవా దరిద్రమును ఐశ్వర్యమును కలగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడు ఆయనే. దరిద్రులకు అధికారములు ఇచ్చి కూర్చుండబెట్టుటకు, మహిమగల సింహాసమును స్వతంత్ర చేయుటకు వారిలో మంటి నుండి లేవనెత్తువాడు ఆయనే. లేమిగల వారి నుండి పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే అని చెప్పి ఆ తల్లి మాట్లాడుతుంది. ఇవన్నీ ఎందుకు తెలిసాయంటే ఆమెకు ముందు నుంచే భక్తులు పెరిగింది కాబట్టి ఈ మాటలే తన కుమారునికి చెప్తూ పెంచింది. మనము దేవుని గురించి తల్లిదండ్రులుగా మనకి ఎంత అవగాహన ఉంటుందో అప్పుడే మన పిల్లలకు చెప్పగలం. దేవుని గురించి తల్లిదండ్రులకు మనకే తెలియనప్పుడు మన పిల్లలకి ఎట్లా చెప్తాము? కొంతమంది పిల్లలు అసలు తల్లిదండ్రుల మాట వినరు. మీరు చూసినారు లేదో, తల్లిదండ్రులు కూడా తిరిగిపడే వాళ్ళు ఈ కాలంలో ఎక్కువ ఉన్నారు. నేనే చూశాను మా బంధువుల్లోనే. ఒక పిల్లవాడు ఒక్కడే కొడుకు, పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు. తండ్రితో ఏమని గొడవ పడుతున్నాడు తెలిసిన? రానాయన గొడవ పడదాం, కొట్టాడుకుందాము, కలబడదామని చెప్పి అంటున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? తండ్రిని పిలుస్తున్నాడు. నేను ఉన్నాను అక్కడే, రానాయన కలబడదాం, నువ్వేనైనా తెలుసుకుందాము, రా ముందు అని. చూడండి అలాంటి స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి దేవుని మాటలు మనం చెప్పగలమా? వాళ్ళు వినే స్థితిలో ఉన్నారా? అందుకే దేవుని మాటలు ఎప్పుడు చెప్పాలా? బాలుడుగా ఉన్నప్పటి నుంచే మనము వారిని దేవుని యొక్క శిక్షలోను దేవుని యొక్క మాటలతో మనం పెంచినామనుకో ఆ పిల్లవానికి మంచి జరుగుతుంది. చూడండి తల్లిదండ్రులను ఎదిరించి ఎట్లా మాట్లాడుతున్నారు పిల్లలు. పెళ్ళయి పిల్లలు ఉన్నా కానీ తన తండ్రితో అతను మాట్లాడుతున్న తీరు, అలాంటి స్థితులలో ఈ కాలం ఉంది. దయచేసి మనం కూడా తండ్రులుగా ఉన్నప్పుడు మన బాధ్యత ఏంటంటే పిల్లలను మంచిగా పెంచాలి. చూడండి ఇది ఒక తల్లి తన కుమారుని ఎలా పెంచిందో మనం చూసాం. ఇప్పుడు ఒక తండ్రి ఎలాంటి బాధ్యతతో తన కుమారుని పెంచుతున్నాడో చూద్దాం. చూడండి మనకందరికీ తెలుసు దావీదు గారికి ఎంతమంది భార్యలు? చాలామంది భార్యలు, కుమారులు చాలామంది అని చెప్పి రాశారు. కొంతమంది 6 అని చెప్పి 7 అని చెప్పి చాలామంది కుమారులు చాలామంది భార్యలు అని రాశారు. అంతమంది భార్యలు అంతమంది కుమారులు ఉన్నాయి కానీ దావీదు గారు మరణ సమయమందు పిలిచి అతన్ని ఆశీర్వదించి చెప్పిన మాటలే ఈరోజు మనం మాట్లాడుకునే మాటలు. చూడండి మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని 4 వచనాలు చదువుకున్నాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోసే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడాలను ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని ఆయన న్యాయ విధులను శాస్త్రములను గైకొనుము అని దావీదు గారు ఎవరికి చెప్తున్నాడు?
తన కుమారుడైన సొలొమోను గారికి చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు? దావీదు మరణముకు సమీపంగా ఉన్నప్పుడు. ఇదిగో ఇప్పుడు కూడా చాలామంది మన సమాజంలో చనిపోయే స్థితి, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడతారు చెప్పండి? నాయనా, వాళ్ళకి పలానా మనకు అంత అప్పు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, ఆ భూమి వాళ్ళ పేరు వినంది, వీళ్ళ పేరు వినంది, మనం ఇంత అప్పు ఉన్నాము అని వాళ్ళన్నీ ఏంటివి ఆస్తుల గురించి వీటి గురించి మాట్లాడుకుంటాము. కానీ దావీదు గారు తన కుమారునికి ఏం చెప్తున్నాడు? నాయనా, లోకస్తులు అందరూ పోయే మార్గాన నేను కూడా పోతున్నాను. అంటే దీని అర్థం ఏంటంటే, అయ్యా, ఈ లోకంలో మరణించకుండా బతికే నరుడు ఎవ్వడు లేడు, కాబట్టి మరణం అందరికీ వస్తుంది. నేను ఎన్నికే లేదు. అసలు మా నాయన యెషయా గారు వాళ్ళల్లో 8 మంది కొడుకులు, ఆ 8 మంది కొడుకులలో నేను గొర్రెలు కాసుకున్నట్టుని. అసలు నేను ఎన్నికే లేదు. మా నాన్న నన్ను వదిలేశాడు గొర్రెలు కాసుకోనికి. అలాంటి గొర్రెలు కాసుకునే స్థితిలో ఉన్న నన్ను దేవుడు తీసుకొని వచ్చి ఇశ్రాయేలు రాజ్యానికి నన్ను రాజు చేశాడు. చూడు, మంటి కుప్ప నుండి లేవనెత్తి నన్ను ఇదిగో అధిపతులందరికంటే నన్ను హెచ్చుగా హెచ్చించాడు. అలాంటి స్థితిలో ఉన్న నేను ఇప్పుడు నీకు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ఇంత హెచ్చుగా మనల్ని దేవుడు ఆశీర్వదించడానికి కల కారణం ఏంటంటేనా, ఇదిగో ఆయన మనకిచ్చినటువంటి ధర్మశాస్త్రము, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఇదిగో లోకస్తులు అందరూ పోయే మార్గాన్ని నేను కూడా పోతున్నాను. దయచేసి నువ్వు ఏ పని చేసినను, నువ్వు ఏ పని చేసినా కానీ ముందేం చేయాలా? ఇదిగో దేవుని యొక్క మాటలు మాత్రము నువ్వు ఎప్పుడు వాటిని వదిలిపెట్టకూడదు అని ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, ఆ మాట చూడండి, రెండో మాట నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన మాట, చాలా ఆలోచింపదగిన మాట. ఆ మాట చూడండి, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని నిబ్బరం కలిగి ఉండు. అయ్యా, ఇప్పుడు చాలామంది వ్యక్తి చనిపోయినప్పుడు ఎక్కువ ఎవరు ఏడుస్తారు చెప్పండి? దగ్గర కొడుకులు, కూతుర్లు, అంటే కొడుకుల కన్నా కూతుర్లు ఎక్కువ ఏడుస్తారు, మనం గమనించామంటేనా. కానీ ఏడ్చిన తర్వాత మనకు ఒకటి వస్తుంది, చివరిగా మనము ఆదరణ కూడిక అంత పెట్టుకున్నప్పుడు, అమ్మ ఎక్కువ ఏడవకండి, ఇదిగో మనము దేవుని యందు విశ్వాసం అంటే మళ్ళీ ఒక చోట కలుస్తాం. ఆ విశ్వాసం మనం బ్రతికినప్పుడు మనం కొంచెం నెమ్మది కలుగుతుంది. అదే మాటలు చెప్తున్నాడు, నాయనా నిబ్బరంగా ఉండు, నువ్వు నిబ్బరంగా ఉండు. ఎందుకంటే యేసు క్రీస్తు అనే ఒక మార్గం మనకుంది. ఆ మార్గాన్ని నువ్వు నడిచినావంటేనా మనం మళ్ళీ కలుస్తాం. అందుకే నువ్వు నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు. చిన్న వయసు అండి, సొలొమోను గారు వాళ్ళ నాన్న చనిపోయేటప్పటికి చిన్న వయసు, ఒక 12-15 సంవత్సరాల వయసు. ఆ వయసులో ఈ మాటలు చెప్తున్నప్పుడు చూడండి, లోకస్తులు అందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను, ధైర్యం కలిగి ఉండు, నిబ్బరం కలిగి ఉండు అని చెప్పి దేవుని గురించిన మాటలు చెప్తున్నాడు. నువ్వు ఏ పని పూనికొనిను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో ఎలా ఉండాలంట? వివేకం కలిగి ఉండాలి. వివేకం ఎప్పుడు వస్తుందా అంటే, దేవుని గురించిన జ్ఞానం మనకున్నప్పుడే వివేకం అంటే తెలుస్తుంది. ఏ పని చేయాలా, ఏ పని చేయకూడదు అనేది ఎప్పుడు తెలుస్తుంది? ఆ పని గురించి మనకు తెలిసినప్పుడే, ఆ పని గురించి పూర్తి అవగాహన ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది. ఈ మాటలు దావీదు గారు తన కుమారునికి చెప్తున్నాడు. ఎందుకు ఈ కుమారునికి చెప్తున్నాడు? ఆయనకు చాలామంది కుమారులు ఉన్నారు, ఇంకా సొలొమోను కంటే పెద్దవాళ్ళు ఉన్నారు, రాజ్యం వాళ్ళకు కూడా రావచ్చు. కానీ సొలొమోను గారికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, ఇదిగో సొలొమోను కూడా పుట్టక మునిపే ఏమై ఉన్నాడు? దేవుని చేత ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. ఎందుకయ్యా ఆశీర్వదించబడినాడంటే, ఆ రోజు ఉరియాను చంపి బస్తబాతో దావీదు గారు ఆ ఘోరమైన పాపం చేసినప్పుడు ఆ బస్తబాని బట్టి దావీదు గారు ఒక వాగ్దానం చేశాడు, ఇదిగో నీ కుమారునే నా రాజ్యానికి వారసునిగా చేస్తా అని చెప్పి ఆనాడు చెప్పాడు. అదే మాటను దేవుడు కూడా ఆశీర్వదించాడు. చూడండి, ఎందుకయ్యా అంతగా సొలొమోను గారు దీవించబడడానికి కారణం అంటే, చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనం. 22వ అధ్యాయము
నీకు పుట్టబో ఒక కుమారుడు నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. ఆ, ఆ. చూడండి, నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు వాని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలగజేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినములలో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతిని దయచేయును. ఇది సొలొమోను పుట్టినప్పుడు చెప్తున్నాడా, పుట్టకముందు చెప్తున్నాడు ఈ మాటలు? సొలొమోను గారు పుట్టినప్పుడు చెప్తున్నాడా, పుట్టకముందు చెప్తున్నాడా? చూడండి, మాట మళ్ళీ చదవండి. నీకు పుట్టబోవు అంటే పుట్టలేంగా సొలొమోను గారు. సొలొమోను పుట్టక మునిపే దావీదును ఆశ్రయిస్తున్నాడు. ఏమని? నీకు పుట్టబోవు ఒక కుమారుడు నీకు సమాధానకర్తగా ఉండును. చుట్టూ ఉండు అతని శత్రువులందరూ నేను తోలివేసి అతనికి సమాధానం కలగజేతును. అందువల్ల అతనికి సొలొమోను అని పేరు పెట్టబడను. చూడండి, ఎందుకు సొలొమోనుకు అంతగా ప్రాధాన్యత ఇచ్చాడంటే, ఇదిగో దావీదును బట్టి, దావీదు చూపిన ప్రేమను బట్టి, ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనడం వల్ల బట్టి అంతమంది కుమారులు ఉన్నాయి. కానీ ఇదిగో దేవుడు సొలొమోనును ఎంచుకున్నాడు, సొలొమోనును దీవించాడు. అందుకే సొలొమోను చిన్న వయసులోనే రాజు అయ్యాడు, మహాజ్ఞాని అయ్యాడు. బైబిల్ గ్రంథంలో సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవ్వడు లేడు అని చెప్పి సాక్ష్యాన్ని పొందాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి బహుమానం అది. చూడండి, ఇంతకు కుమారునికి ధైర్యం ఏం చెప్తున్నాడు? అయ్యా, లోకస్తులు పోయే మార్గం నేను పోతున్నాను, కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, ధైర్యం చెప్తున్నాడు కదా. ఆ మాటలు చూడండి మళ్ళీ. ఇదే దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయము. కొడుకు చెప్పే ధైర్యం, తండ్రి మరణ సమయమందు చెప్తున్న మాటలు ఈ మాటలు. 28వ అధ్యాయము 20వ వచనం చూడండి. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము, వెరవకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చిన పని ఎంతయు నువ్వు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవక ఉండును. దేవునికే మహిమ కలుగును గాక. చూడండి, దేవుని మీద మనం నమ్మకంగా పనిచేసినాం అనుకో, దేవుడు కూడా మనల్ని ఏం చేస్తారంట? విడవడు, ఎడబాయడు. ఏ పని చేసినా కానీ మనకు దేవుని యొక్క ప్రేమ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. ఆ పని అంతం వరకు ఉంటుంది. చూడు, కుమారుడు పుట్టినాడు, పుట్టిన తర్వాత చిన్న వయసులో రాజు అవుతాడు. ఇదిగో దేవునికి ఒక మందిరాన్ని కట్టాలనుకున్నప్పుడు దావీదు గారు ఆ పనికి పూనుకోలేదు. ఎందుకంటే ఆయన ఘోరమైన పాపి, అన్నిటికంటే ఎక్కువ మందిని చంపిన వ్యక్తి. మనుషులనే కాదు, గుర్రాలను కూడా చంపాడు. కొంతమందిని గొడ్డలతో, కత్తులతో, ఇనుప దండాలతో చంపిన క్రూరుడు దావీదు. అందుకే నువ్వు నా మందిరాన్ని కట్టడానికి అర్హును కాదు. అందుకే నీ కుమారుని ఎంచుకున్నప్పుడు ఈ కుమారునికి నాయన మందిరం కట్టడం అంటే ఆషామాషి కాదు, అది పెద్ద పని. కానీ భయపడకుండా ఉండు, నీకు శత్రువులు ఎవ్వరు ఉండరు, ధైర్యం కలిగి ఉండు. నువ్వు పని మొదలు పెడితే చాలు, దేవుడే నీకు తోడై ఉండి ఆ పని అంతం వరకు నడిపిస్తాడని చెప్పి సొలొమోను గారికి ధైర్యం చెప్తున్నాడు దావీదు గారు. చూడండి, ఇంకా 28వ అధ్యాయంలోనే 9వ మాట చూడండి ఒకసారి. అంతగా నమ్మకంగా ముందే ఎందుకు చెప్తున్నాడంటే, దావీదు ఆ ప్రత్యక్షత చూశాడు, ఆ ప్రేమను చూశాడు, ఆయనను గైకున్నాడు దేవుణ్ణి. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు. 9వ మాట, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడునైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు. నువ్వు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగా మనఃపూర్వకముగాను ఆయనను సేవించుము.
ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. చూడండి, అబ్బా ఎంత మంచి మాటలు చెప్తున్నాడు కొడుకు. సొలొమోనా, ఓ సొలొమోనా, ఇదిగో నీ తండ్రి దేవుడైన నా దేవుడు. నా దేవుడు అంటే అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, దావీదు దేవుడు అయినటువంటి ఆ దేవుడు నీవు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ దేవుడు అందరి హృదయాలను పరీక్షించేవాడు. ఇదిగో నీ హృదయంలో ఏమనుకుంటున్నావో, నీ హృదయంలో నీ తలంపులు ఎదుటి వ్యక్తి గమనించలేడు, కానీ దేవునికి ముందే తెలుసు. మన ఆలయానికి వస్తున్నాం కానీ, ఆలయంలో కూర్చుంటున్నాం కానీ, ఆలయంలో పాటలు పాడుతున్నాం కానీ మన తలంపులు అనేటివి గమనించలేరు, ఎదుటి వ్యక్తి గమనించలేడు. కానీ మన హృదయ తలంపులన్నీ పరిశోధించేవాడు దేవుడు. అందుకే దేవునికి నువ్వు నమ్మకంగా ఉండు. ఎందుకంటే నువ్వు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించాలి. ఇక్కడ కూర్చున్నాం, ఎవరు చూడట్లేదులే, నా మాటలు ఎవరికి తెలియట్లేదని హృదయంలోని ఆలోచనలు ఏమన్నా చెడుగా ఉన్నాయనుకో అవి మానుకోవాలి, మన తలంపులు మానుకోవాలి. ఎందుకంటే మనుషులు కాదు ఇక్కడ ఉండేది, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ప్రత్యక్షత. ఆయన అందరి హృదయాలను పరీక్షించేవాడుగా ఉన్నాడు. అందుకే దేవుని వెతికిన యెడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఎట్లా వెతకాలి దేవుణ్ణి ఎట్లా వెతకాలి? మనము హృదయపూర్వకంగా మనపూర్వకంగా మనం ఆయన వెదిగినామంటే ఆయన ప్రత్యక్షతం అవుతాడంట. ఇంతకు మనకు ప్రత్యక్షం అవుతున్నాడా దేవుడు? నిజంగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతుందా అంటే మనం ప్రశ్నించుకోవాలి. మనము ముందు దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నామో, ఎలా ప్రేమిస్తున్నామో, ఎలా తెలుసుకుంటున్నామో అని చెప్పేసి. దావీదు గారు ఆ ప్రత్యక్షత చూశాడు కాబట్టి కుమారునికి చెప్తున్నాడు, అయ్యా మనపూర్వకంగా హృదయపూర్వకంగా నువ్వు ఆయనను వెతికితే దొరుకుతాడయ్యా అని. ఇంతకు సొలొమోను గారికి దొరికాడా? సొలొమోను గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడా? అయ్యాడు. చూడండి, రెండవ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోను గారికి ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇయ్యగోరుదునో దాని అడుగుమని సెలవేయగా. ఎందుకు ఇట్లా ప్రత్యక్షమయ్యాడంటే వాళ్ళ నాయన ముందే చెప్పాడు సూత్రం. ఏం చెప్పాడు? మంత్రం చెప్పేశాడు. అయ్యా నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తే, మనోపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు అని చెప్పేసి దావీదు గారు కొడుకు సూత్రం చెప్పేశాడు. అందుకే సొలొమోను గారు చిన్న వయసులో రాజు అయ్యాడు. ఇంత పెద్ద రాజ్యాన్ని నేను ఎలా ఏలాలి దేవా అని చెప్పి దేవుని ప్రార్థించినప్పుడు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షతమై, ఇదిగో నువ్వేం కోరుకుంటున్నావో అది నీకు దొరుకుతుంది అని చెప్పేసి ఆ వాక్కు మాట్లాడుతుంది. చూడండి, ఈ మాటలు మనం కూడా మన హృదయంలో పెట్టుకొని మనపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిస్తే ఖచ్చితంగా ఆయన యొక్క ప్రేమను మనము పొందుతాము. చూడండి, ఇవన్నీ ఎవరు చెప్తున్నారంటే సొలొమోను గారు తన మరణకాల సమయమందు కుమారునికి చెప్తున్నాడు. ఆ కుమారుడే సొలొమోను గారు, చిన్న వయసులో రాజైనటువంటి సొలొమోను గారికి. చూడండి, ఇంతకు దేవుడు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు చెప్పండి? ఇప్పుడు దేవుడు ప్రత్యక్షత అవుతాడు, దేవుడు మాట్లాడుతాడు, ఇంతమంది కుమారులు ఉన్నాడు, ఇంతమంది రాజ్యం ఉంది, ఇంతమంది భార్యలు ఉన్నారు, కానీ దేవుడు సొలొమోను ఎంచుకున్నాడు. ఎందుకు అంతగా ఇష్టపడతాడు దేవుడు ఎందుకు ఎవరిని ఇష్టపడతాడంటే ఇదే 29వ మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం చూడండి. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేనెరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడనై ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను. అయ్యా, దేవుడు ఎవరిని ఎక్కువ ఇష్టపడతాడంట? మీకు ఆ మాట అర్థమైందా? దేవుడు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతాడంట? ఇంకా యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నానని నేను ఎరుగుదును. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే
దేవుడు ఒక ఆలయాన్ని కట్టాలని, దేవుని యొక్క ఆలయం కట్టాలని దావీదు గారు నిర్ణయించుకున్నప్పుడు దావీదు గారు సంపాదించిన ఆస్తి మొత్తం ఇచ్చేశాడు. బంగారం, వెండి అన్నీ ఇచ్చేశాడు దేవుని మందిరాన్ని కట్టాలని. ఆ చుట్టూ ఉన్న జనాలు కూడా ఇవ్వడానికి ఆశపడుతున్నారు. ఇదిగో మా డబ్బులు కూడా తీసుకో, మా బంగారం కూడా తీసుకొని వాళ్ళంతా ఇస్తుంటే దావీదు గారికి పట్టలేని ఆనందం పట్టింది. నేనే దేవుణ్ణి తెలుసుకున్నాను అనుకుంటే, నేనే యథార్థం అనుకుంటే కాదు, ఇదిగో ఈ జనులందరూ మనోపూర్వకంగా, హృదయపూర్వకంగా నీ యొక్క సేవా మందిరాన్ని కట్టడానికి ఇష్టపడుతున్నారని చెప్పి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి దావీదు గారు చెప్తున్నాడు. ఏమనంట చూడండి, నా దేవా, నువ్వు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడనై ఇవన్నీ ఇచ్చాను. దేవుని పని నేను పూనుకున్నప్పుడు ఇదిగో నాకు కలిగిన సమస్తాన్ని నేను హృదయపూర్వకంగా ఇచ్చాను. అయ్యా, ఎవరైనా మందిరం కడుతున్నామంటే ఎంత ఇవ్వాలి ఆస్తి? ఏదో కొంచెం ఇస్తారు. కానీ ఈయనేం చేశాడు? హృదయపూర్వకంగా మొత్తం ధారపోసాడు మందిరానికి. ఎలా ధారపోసాడంటే హృదయపూర్వకంగా ధారపోసాడు. ఈయన ధారపోయడమే కాదు, ఈయన హృదయపూర్వకంగా ఇవ్వడమే కాదు, ఈయన కింద ఉన్నటువంటి జనులు కూడా అలాగే ఇచ్చారు. అందుకే దేవునికి ఈయన ప్రార్థన చేస్తున్నాడు, నా దేవా, నా దేవా, నీవు అందరి హృదయాలను పరిశోధించేవాడిగా ఉన్నావు. ఇదిగో యథార్థవంతుల యొక్క ప్రార్థనను ఆలకించేవాడిగా ఉన్నావు. ఇందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను అని చెప్పి దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి, ఇదిగో మనం కూడా అన్నిటి యందు మనపూర్వకంగా మనకు కలిగిన వాటినే, ఏదో కోట్లు, లక్షలు, వేలని కాదు, మనకు కలిగిన వాటినే హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని యొక్క పనిలో మనము, ఆ సేవలో ఏ పనైనా కానీ గొనుక్కోకుండా చేయడం కాదు. ఏదో ఆలయానికి వచ్చాము, చిన్న పని చెప్పినా అని విసుకోకుండా కాదు, హృదయపూర్వకంగా ఏదో మన ఇష్టానుసారంగా చేయడం కాదు, దేవునికి ఇష్టంగా చేయడము. ఆ పని చేసామంటే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఇవన్నీ దేవుని యొక్క మాటలు మనకు వినిపిస్తున్నాడు దావీదు గారు. ఆయన ఆ మేలులు పొందాడు కాబట్టి ఆ మేలుల గురించి ఆ మేలుల గురించి మళ్ళీ చెప్తున్నాడు. చూడండి, ఇంకా ఇప్పుడు మనము ఎక్కడున్నాము? ఒక తండ్రి మరణకాల సమయమందు కుమారునికి చెప్తున్న మాటలు వింటున్నాం. ఒక తల్లి కుమారుని పెంచింది, ఒక తండ్రి కుమారుని పెంచుతున్నాడు. ఇప్పుడు పిల్లలు ఏం చేయాలా? తల్లి చెప్పింది, తండ్రి చెప్పింది, ఇప్పుడు పిల్లలు ఏం చేయాలా? పిల్లలు పాటించాలి. చదువునానా బాబు, ఎఫీసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఇందాక మనం చూసిన పత్రికనే 6వ అధ్యాయము చదువుతాము. ఆ మాట నువ్వే చదవాలి. 6వ అధ్యాయము 2-3 వచనాలు చదువు. బాబు తీనానా, నేను పిల్లలు చదవాలనుకుంటాను ఈ మాట. ఎవరైనా పిల్లలు గట్టి చదవండి. ఇందాక తల్లి మాట్లాడే మాటలు విన్నారు, తండ్రి మాటలు విన్నారు. ఇప్పుడు పిల్లలు చదువు. పిల్లలు ఎవరైనా కానీ, పెళ్ళి కాని పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మము. నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడగును. అయ్యా పిల్లలారా, మీరేం మాట వినాలంటే ఫస్ట్ ఇదిగో తల్లిదండ్రి యొక్క మాటలు వినాలంటే చాలు, అదే మీకు ఆశీర్వాదకరము. మీరు క్షేమానికి ఆశీర్వాదకరము, మీ మేలులు పొందడానికి ఆశీర్వాదకరము, మీ జీవితంలో ఉన్నత స్థితికి పోవడానికి ఆశీర్వాదకరము. ఇదిగో మీ భవిష్యత్తును మీకన్నా ముందుగా చూసేవాడే ఎవరు? మీ తల్లి, మీ తండ్రి. నువ్వు పుట్టినప్పుడే ఏమనుకుంటారు తల్లిదండ్రులు? నేనైతే నా చిన్న కుమార్తెను ఏ కలెక్టరో ఏ డాక్టరో చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఇచ్చిన బహుమానం కాబట్టి నా యొక్క తలంపులు అట్లున్నాయి. ఎందుకు? ఆ పాపకు తెలీదు నేను కలెక్టర్ అవుతాను, కలెక్టర్ అంటే కూడా తెలియదు, డాక్టర్ని అవుతాను అది కూడా తెలియదు. కానీ ఆలోచనలు ఎవరిలో మొదలయ్యాయి? ముందు తల్లిదండ్రుల యొక్క హృదయాలలో మొదలయ్యాయి. ఇదిగో మన యొక్క హృదయాలలో మొదలైన ఆ యొక్క ఆలోచనను బట్టి పిల్లలను మనము మంచి మంచి స్కూళ్ళలో చదివిస్తాము, మంచి ట్యూషన్లో చదివిస్తాము. ఇదిగో ఎక్కువ ఖర్చైనా కానీ చదివించడానికి మనము పూనుకుంటాము. ఎందుకంటే పిల్లల యొక్క భవిష్యత్తు చూసేదే తల్లిదండ్రుల ముందు. అందుకే పిల్లలు ఏం చేయాలా?
తల్లిదండ్రుల యొక్క మాటలు వినాలి. ఇదిగో మనం ఏమో వస్తున్నాము చర్చికి, ఎరి మన పిల్లలేరి. ఆదివారం మనం ఏమో తప్పకుండా వస్తున్నాము, మన పిల్లలేరి. వారం అంతా అయిపోయింది, ఆదివారం మహా అంటే 2 గంటలు కూర్చుంటాము. 2 గంటలలో 1/4 గంటనే వాక్యం వినేది. ఆ 1/4 గంట సేపు కూడా మన పిల్లలు మనం పిలుచుకురాలేకపోతున్నామంటే తల్లిదండ్రులుగా మీ బాధ్యత ఎక్కడ ఉంది? ఒకవేళ నువ్వు పిలుచుకొని నీకే దేవుడు అర్థం కాలేదు, ఇప్పుడు నీ మాటలు మీ పిల్లలు ఎలా ఉంటారు? దేవుని యొక్క బోధలో, దేవుని యొక్క శిక్షలో మనం పిల్లల్ని పెంచాలంటే దేవుడే నీకు అర్థం కాలేదు ఫస్ట్. ఇప్పుడు నీకే అర్థం కాలన్నప్పుడు పిల్లల్ని ఎలా పెంచగలం మనము? ఇదిగో కుమారుడు పుట్టక మునిపే ఆ తల్లి, ఇదిగో నా కుమారుని నీ సేవలో పెంచుతాను అని చెప్పి హన్నా తీర్మానించుకుంది. ఇదిగో దేవుడు ఏర్పరచుకున్నాడు, ఓ దావీదు నీకు పుట్టబోయే కుమారుడు ఇదిగో ఈ రాజులందరికంటే ఈ రాజ్యానికి వారసునిగా రాజుగా నేను నిర్ణయించుకున్నాను అని చెప్పి దావీదును బట్టి దేవుడు సొలొమోనును ఎంచుకున్నాడు. ఇదిగో నీవు నీ పిల్లల పట్ల ఆలోచన కలిగి ఉన్నావే, ఈ ఆలోచనలు సరితుగాల, ఈ ఆలోచనలు అమలు చేయాలంటే నీ బాధ్యత ఏమిటి అనేది ఒక్కసారి ఆ మాటలు మీ హృదయాల్లో వేసుకోండి. ఇక మీదటైనా మీరు చేసే ప్రతి పనిని ఒకసారి ఆలోచించి నా పిల్లలకి ఇది మేలుకరంగా ఉంటుందా, దీవనకరంగా ఉంటుందా అని చెప్పేసి 1-2 సార్లు ఆలోచించాలని నా చిన్న మనవి. చూడండి, చివరిగా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 18వ వచనం చూడండి. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయములలోను మీ మనసులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగాను కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలను. నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పవలను. చూడండి, ఏం నేర్పాలంట పిల్లలకు? దేవుని యొక్క మాటలు. ఇదిగో ఎన్నో విస్తారమైన మాటలు లోకస్తులందరూ మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటామే, నీ పిల్లలతో ప్రేమపూర్వకంగా దేవుని మాటలు మాట్లాడుతున్నావు ఒక్కసారైనా కానీ? నా ప్రియ సంగమా, ఆలోచించుము. ఇదిగో నువ్వు కూర్చుండినను, పండుకుండినను, తిరిగినను కనీసం ఒక్క మాటైనా నీ పిల్లలకు నేర్పిస్తున్నావా? ఒకసారి ఆలోచించుకో. ఇదిగో పొద్దున్నే నేను మా భార్య మాట్లాడుకుంటున్నాం గట్టిగా, డాడీ మీరు గట్టిగా అరసాకండి, మాట్లాడుకోండి అంటుంది. లేదమ్మా, మనం కోపం వచ్చినప్పుడు దేవుని పాటలు పాడితే సంతోషం వచ్చాదేమ్మా. నేను చిన్న పాట పాడుకుంటాను గట్టిగా, మాట్లాడుతున్నాను గట్టిగా, కానీ పాట కూడా పాడుతున్నావు ఒకే సమయంలో. ఎందుకు డాడీ కోపడుతున్నావు, మళ్ళీ పాట పాడుకుంటున్నావు అంటుంది. అంటే కోపంలో వచ్చినప్పుడు మనం దేవుని పాటలు పాడినామనుకో, కోపం కూడా వెళ్ళిపోతుంది. చూడండి, మనం మాటలు ఎట్లుందంటే పిల్లలను ఆలోచించే విధంగా ఉండాలి. మనం ఏం మాట్లాడతామో మన పిల్లలు అవే మాటలు మాట్లాడతారు. మన ఇంట్లో బూతులు మాట్లాడితే పిల్లలు కూడా అవే నేర్చుకుంటారు. మనం దేవుని మాటలు మాట్లాడితే అవే వాళ్ళు నేర్చుకుంటాడు. ఈ మాటలు మనకు ఎందుకంటే, ఇదిగో బైబిల్ గ్రంథం ముందే సెలవిచ్చింది. ఇదిగో నీవు నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పవలను. ఈ మాటలు మనం మన పిల్లలకి ఎప్పుడైతే నేర్పుతామో అప్పుడే ఆ పిల్లలలో అవి వాళ్ళ హృదయాలలో అవి నాటుకుని వెళ్తాయి. ఈనాడు అనాథాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి చెప్పండి? సమాజంలో అనాథాశ్రయాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇదిగో తల్లిదండ్రులను పిల్లలు మర్చిపోయి కుటుంబానికి భారంగా ఉన్నారని చెప్పేసి తల్లిదండ్రులను ఎక్కడో దూరంగా అనాథాశ్రయాలు విడిచి వారానికి ఒకసారో నెలకొకసారో పోయి చూసేస్తున్నారు. ఇదో మనం పిల్లలను హాస్టల్ ఇడిస్తే వారానికి ఒకసారి నెలకొకసారి మనం చూస్తాం కదా,
అలాగే వృద్ధాపంలో చూసుకోవాల్సిన తల్లిదండ్రులను ఎక్కడో అనాథాశ్రయంలో విడిచి వస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే, ఇదిగో నువ్వు చిన్నప్పుడు నీ పిల్లలకు ఇలాంటి మాటలు నేర్పక ఉండడం వల్లనే. చిన్నప్పటి నుంచి మనం దేవుని యొక్క శిక్షలో బోధలో పెంచినామంటే, దేవుడు అంటే ఎవరో తెలిసి వాళ్ళకు పెంచినామంటే, ఇదిగో నిన్ను దూరం చేసుకోడు. తల్లిదండ్రులుగా పిల్లలు దూరం చేసుకోరు. కానీ ఈనాడు సమాజంలో ఎక్కువ ఏమవుతున్నాయంటే అనాథాశ్రమాలు అవుతున్నాయి. పిల్లలకు తల్లిదండ్రులకు దూరం పెరుగుతున్నారు. చూడండి, ఇవన్నీ మనము ఆలోచించి ఇప్పటి నుంచే మన పిల్లలను కనీసం ఆదివారం ఒక అర్ధగంట గంట అయినా కానీ దేవుని సేవలో దేవుని యొక్క మాటలు వినిపించడానికి దయచేసి మీరు కూడా చొరవ తీసుకోవాలని ప్రభు పేరిట మరోసారి మీకు మనవి చేసుకుంటున్నాను. చూడండి, మనం ఎన్ని చేసినా కానీ ఇవి ఎందుకు మా జీవితంలో నెరవేరట్లేదు, ఇంకా మేము ఎందుకు వెనకబడుతున్నామంటే, ఇదిగో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై జీవించుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఆయన తనకు వెదికే వారికి ఫలము దయచేస్తాడని ముందు మనం ఏం చేయాలా? నమ్మాలి. చదువుతారన్నమాట. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. చూడండి, మనమేమో వస్తున్నాం, దేవుని మాటలు వింటున్నాం, పోతున్నాం అంటే కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదుకువారికి ఫలము దయచేయువాడనియో నమ్మవాలి కదా. చూడండి, మనం ఇక్కడికి వచ్చాము, ఇంతసేపు దేవుని మాటలు వింటున్నామంటే మనకేముండాలి? ముందు విశ్వాసం ఉండాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి. ఆ విశ్వాసం, ఆ నమ్మకము మన హృదయంలో ఉన్నప్పుడే ఇదిగో నువ్వు దేనికోసం తాపత్రయపడుతున్నావో, దేనికోసం ఎదురు చూస్తున్నావో, దేది కావాలని ఆశపడుతున్నావో అది ఏదైనా సరే అది నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి దీవించునుగాక. థ్యాంక్ యూ. ఇంతటితో నా వాక్యాన్ని ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఓపికగా విన్న మీరందరికీ మరోసారి దేవుని పేరిట వందనాలు తెలుపుకుంటూ నా వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా అద్భుతకరమైనటువంటి యొక్క వాక్య సందేశమును కదండి. పిల్లల్ని ఎలాగ పెంచాలి? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మన పిల్లల్ని పెంచినప్పుడు వాడు పెద్దవాడైన తర్వాత వాటి నుండి తొలగిపోడు అనేటువంటి ఒక మంచి అద్భుతకరమైన వాక్య సందేశమును వారు అందించినటువంటి తన దాసుటువంటి నాగేంద్ర బ్రదర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా అమూల్యమైనటువంటి సత్యాలు. ఈ రోజున తల్లిదండ్రుల మాట వినకుండా, తల్లి యొక్క మాట వినకుండా, తల్లి యొక్క మాటను పెడచెవిని పెట్టి వారి ఇష్టానుసారం జీవిస్తూ తల్లిదండ్రులకు దుఃఖమును, బాధను, వేదన కలిగించినటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. మరి తల్లిదండ్రులను పాతి పెట్టవలసినటువంటి యొక్క పిల్లలే ఇప్పుడు పిల్లల్నే తల్లిదండ్రులు పాతి పెట్టవలసినటువంటి పరిస్థితి వచ్చేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. సో కనుక దయచేసి ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచినప్పుడు వారు గొప్పవారు అవుతారు. అంత మాత్రం కాకుండా తల్లి అలాగనే తండ్రి యొక్క వాళ్ళు ఎలాగ పెంచాలి అనేటువంటి మంచి లోతైన వాక్య సందేశాలు అందించారు. తన దాసును బట్టి, తన దాసుని కుటుంబాన్ని బట్టి కూడా నేను ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. అలాగే నాగేంద్ర బ్రదర్ గారు వారి యొక్క పిల్లలు కూడా చిన్నప్పటి నుండి కూడా జాను చక్కగా పాటలు పాడడానికి ప్రోత్సహిస్తున్నారు. అందును బట్టి కూడా నేను ప్రభును స్తుతిస్తున్నాను. వారిద్దరు కుమార్తెలను దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించి వదిలేచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు తన వినికిలో దీవించి ఆశీర్వదించి వదిలేచేయనుగాక. ఆమేన్. దయచేసి మన అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమం ముగించుకుందాం. పరిశుద్ధుడవగు మా తండ్రి, నీ శ్రేష్టమైన నామ కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాను. అయ్యా, ఇంతవరకు నీ దాసుడు మా యొక్క ప్రియులు నాగేంద్ర బ్రదర్ గారు చక్కటి వాక్య సందేశమును సంఘానికి అందించిన విధానం బట్టి నీ స్తోత్ర చెల్లిస్తున్నాను. విన్నవారి యొక్క హృదయంలో ప్రభు ఈ వాక్యమును నీరు కట్టి ఫలింప చేయండి. విని విడిచిపెట్టకుండానైనా మేము ఏ రీతిగా మా పిల్లలకి చక్కటి మార్గములను
ప్రభా మంచి బోధలు శిక్షలలో వారిని ఏ రీతి పెంచాలో అది మీ యొద్ద నేర్చుకొని భయభక్తులతో మా పిల్లల్ని పెంచుటకు కావలసిన కృపను దయచేసి ప్రార్థిస్తున్నాం. ఈరోజు ప్రభా వచ్చిన బిడ్డలందరినీ ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. నీ సన్నిధికి కానుకలు సమర్పించినటువంటి ప్రతి హస్తాలను కూడా దీవించండి, ఆశీర్వదించి నీ నామాన్ని మీరు మహిమపరచుకోమని వాక్యం చెప్పి నీ దాసుని ప్రభా తను చేసిన ఉద్యోగంలో తోడుగా ఉండి నడిపించి నీ నామాన్ని మీరు మహిమపరచుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే నీలజ సార్ గారిని బట్టి దేవానికి స్తోత్రాలు, ప్రియ తల్లిగారి అమ్మగారిని బట్టి దేవానికి స్తోత్రాలు, ప్రేమించి ఇచ్చినటువంటి నీలజ సార్ గారి యొక్క ముగ్గురు కుమారులను బట్టి, వారి యొక్క మనవలను బట్టి, వారి యొక్క కోడలను బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నానాటికి ప్రభా సంఘములు నూతన ఆత్మల సంఘములో చేర్చమని ప్రార్థిస్తున్నాను. సంపత్ సార్ గారిని దీవించి ఆశీర్వదించి వదిలించేయమని, ఇక్కడ సహకారులుగా ఉన్నటువంటి ఆహారాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు, శేఖరన్న బట్టి దేవానికి స్తోత్రాలు. ప్రభా ఈ యొక్క పరిచయకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి విడుదల చేయమని, చిన్నపిల్లలు ఉన్నారు ప్రభా ఇదిగో తండ్రి వారిని కాచి కాపాడి విడుదల చేసి నడిపించి మహిమ పొందమని ప్రార్థిస్తూ, తిరిగి ఎవరి గృహాలు వాళ్ళకి వెళ్తుండగా ప్రభా మార్గ మధ్యలో ప్రయాణం వల్ల మీ తోడే ఉండి నడిపించి ఈ నామాన్ని మీరు మహిమపరచుకోమని ప్రార్థిస్తూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే యుగ యుగం చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయును ఆయన కుమారుడైన ప్రభునేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మక నిత్య సహవాసము సమాధాన సంతోషమును చేరువచ్చిన మనకును ప్రపంచంలో సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఇంతటితో మరి ఈ యొక్క ఆరాధన ముగించబడింది. మనం సెలవు తీసుకుందాము.